అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యాథ్స్ క్లాస్. సో గత వారం మనం ఫ్రాక్షన్స్ గురించి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. అసలు ఫ్రాక్షన్స్లో ఎప్పుడు రాయాలి, ఏంటి అవసరం, అందులో న్యూమరేటర్ అంటే ఏంటి, డినామినేటర్ ఏంటండి, వాటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. నేను అసలు ఫ్రాక్షన్ని ఎగ్జిస్టెన్స్లో రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి మెయిన్ పర్పస్ ఏంటి, అసలు ఫ్రాక్షన్ అనేది ఎందుకు అవసరమైంది. ఆల్రెడీ మనకి నెంబర్స్ ఉన్నాయి అన్నప్పుడు ఫ్రాక్షన్ ఎందుకంటే ఇట్ విల్ బీ ద రిప్రజెంటేషన్ ఆఫ్ న్యూమెరికల్ ఫార్మ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఏ హోల్ అంటే ఒక హోల్ ఆబ్జెక్ట్ని అందులో ఉన్న పార్ట్స్ని న్యూమెరికల్గా చూపించడానికి ఈ ఫ్రాక్షన్ ఉపయోగపడుతుంది. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాపిల్ ఉంది, సో మనం ఏమంటాం 1 అంటాం. ఒకవేళ 2 యాపిల్స్ ఉన్నాయి, ఏమంటాం 2 అంటాం. ఇప్పుడు అలా కాకుండా ఒక యాపిల్ని 2 వ్యక్తులు పంచుకున్నారు. ఇప్పుడు ఏమైంది, ఇందులో ఇదేమో నేను తీసుకున్నా, ఇదేమో మా ఫ్రెండ్ తీసుకున్నాడు. ఇప్పుడు నేను తీసుకున్న యాపిల్ ఎంత అంటే, ఈ మొత్తం యాపిల్ నేను తీసుకోలేదు, అంటే ఒకటి కూడా తీసుకోలేదు. ఏం చేసా, ఈ ఒకటిలో హాఫ్ నేను తీసుకున్నా. మనం మామూలు హాఫ్ అని నేను రాస్తాం, తెలుగులో అయితే ఇట్లా లైక్ హాఫ్ అని రాస్తాం. మరి దీన్ని న్యూమరికల్గా ఎలా రాస్తాం అంటే, ఏ నెంబరు కూడా దీన్ని రాయడానికి మనకి ఎగ్జిస్టెన్స్లో లేదు. సో ఇప్పుడు ఏంటి, దీన్ని రాయడానికి మనకు ఒక ఫామ్ కావాలి. దానికే దే కేమ్ ఇన్ టు ద ఫ్రాక్షన్. ఎలా రాయాలి, ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ని ఎన్ని పార్ట్స్ చేసామో చూసుకోవాలి. ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేసాం, 1 2. ఎన్ని పార్ట్స్ చేసాము, 2 పార్ట్స్. దానిపైన నేను ఎన్ని తీసుకున్నా, 1. సో దిస్ ఈజ్ ద ఫ్రాక్షన్ 1/2. అంటే ఒక హోల్లో ఒక పార్ట్ని చూపించడానికి మనం ఫ్రాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ఉంది, నేనేం చేసేది, దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేశాను. చేసి ఇందులో ఏం చేశాను, నేను ఒక్కటే తీసుకున్నా, జస్ట్ ఒకటే. అప్పుడు ఏమవుతుంది, మొత్తం నేను చేసిన పార్ట్స్ ఎన్ని, 4. నేను తీసుకునేది 1. సో దిస్ ఈజ్ ద, అంటే ఈ మొత్తం ఆబ్జెక్ట్లో ఈ పార్ట్ నేను తీసుకున్నా, అంటే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ హోల్. అంటే ఈ పార్ట్ని రిప్రజెంట్ చేయడానికి న్యూమెరికల్గా ఫ్రాక్షన్ని యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ద రిప్రజెంటేషన్ ఆఫ్ న్యూమెరికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫ్రాక్షన్. ఇప్పుడు రెండోది ఇంకా దేనికి వాడతాం, యాక్చువల్గా ఫ్రాక్షన్ ఈజ్ అనదర్ fraction is another mathematical form of division. ఇక్కడ వెంటనే డౌట్ వస్తుంది, సార్ ఆల్రెడీ డివిజన్కి ఒక మ్యాథమెటికల్ ఫామ్ ఉంది, మళ్ళీ అనదర్ అని చెప్పి ఇంకొకటి ఎందుకు సార్, ఆల్రెడీ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ మ్యాథమెటికల్ ఫామ్ మనకు ఉంది కదా, మరి దీనికి ఇంకోటి ఎందుకు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సీ హియర్ 8 divided by 4. సో వాట్ హ్యాపెన్, 4 2 ja 8, ద రిమైండర్ ఈస్ 0. దిస్ ఈజ్ ద నార్మల్ డివిజన్. ద మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డివిజన్ సింప్లీ 8 divided by 4 is equal to 2. This is the way we have to solve. Now you come to the another division, 9. When you divided by 3 3 ja 9, the remainder 0. చూడండి, సో మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్, ద డివిడెండ్ 9 divided by divisor 3, answer quotient 3. See, this is the mathematical representation of the division. So existed. Now come to here, it should be 11 divided by 2. 2 5 ja 10. So the remainder is 1. According to division rule, first dividend 11 divided by divisor 2, then the quotient 5. But where should you write the remainder? అంటే ఈ రిమైండర్ రాయడానికి నీకు డివిజన్ ఫామ్లో దేర్ ఈజ్ నో స్పేస్. అంటే డివిజన్ ఫామ్ రాసినప్పుడు ఇక్కడ రిమైండర్ రాయడానికి ప్లేస్ లేదు, రిమైండర్ని చూపించట్లేదు.
సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్, ఎందుకంటే ఈ రెండింటి మల్టిప్లైస్ ఇది రాలేదు. సో ఇలాంటి సందర్భాల్లో ద మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డివిజన్ ఈజ్ ఇన్కంప్లీట్. వై? బికాస్ దేర్ షుడ్ బి రిమైండర్. కానీ ఇది చూపించడానికి ఇక్కడ ప్లేస్ లేదు. కాబట్టి ఏంటి, ఇప్పుడు దీన్ని కూడా చూపించాలి. అంటే రిమైండర్ 0 వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్గా సరిపోతుంది, నో ఇష్యూ. బట్ ఇక్కడ ఆ రిమైండర్ 0 కాకుండా వేరేది వచ్చినప్పుడు చూపించడానికి ఇక్కడ లేదు. ఇలాంటి సందర్భంలోనే ఫ్రాక్షన్ వాడతారు. సార్ ఎలా? చూడండి ఇక్కడ సింపుల్. దీన్ని ఫ్రాక్షన్లో రాసేటప్పుడు ఏంటంటే చూడండి ఇక్కడ 5 ఫస్ట్ క్వశ్చన్, దెన్ ఆఫ్టర్ రిమైండర్ 1, తర్వాత డివైజర్ 2. చూడండి మొత్తం వచ్చేసింది. కోషియంట్, రిమైండర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ డివైజర్. సార్ మరి డివిడెండ్ ఆల్రెడీ మనం ఇందాకే చెప్పుకున్నాం, 11/2. అంటే 11 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ 5 1/2. అంటే 5 అనేది కోషియంట్, 1 అనేది రిమైండర్, 2 అనేది డివైజర్. ఈ విధంగా మనం చూపిస్తాం. సార్ మరి మీరు మాకు చెప్పిన దాంట్లో ఫ్రాక్షన్ అంటే లైక్ 2/3 అంటే ఒక న్యూమిరేటర్ అండ్ ఒక డినామినేటర్ మాత్రమే ఉంది కదా, మరి ఇప్పుడు ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు డౌట్ వచ్చేస్తుంది. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ద ఫ్రాక్షన్, ఇది కూడా ఫ్రాక్షనే. సార్ మరి ఇది ఫ్రాక్షన్ ఎలా? వీటి గురించి ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకునే దాంట్లో యూ విల్ గెట్ ఏ క్లారిటీ. దిస్ కాల్డ్, అసలు వాట్ ఈస్ దిస్, ఇదేంటిది, ఇలా రాయచ్చా, ఇది పాసిబులా అనేది మనం ఇప్పుడు క్లాస్లో చెప్పుకుందామన్నా. జస్ట్ ఒకసారి దీన్ని చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఏం చెప్పాము ఇందాక మీకు, అనదర్ ఫార్మ్ ఆఫ్ డివిజన్లో ఏం చెప్పా, 5 1/2. సార్ మీరు వెన్న అడిగారు, సార్ ఇది ఎలా ఫ్రాక్షన్ అవుతుందని. నేనేం చెప్పా, దీనికి ఫ్రాక్షన్స్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకున్నప్పుడు తెలుస్తుందని చెప్పా. దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేదే టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇక్కడ ఇండివిజువల్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్ ఎందుకు, అంత బాగానే ఉంది. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్, ఇక్కడ మనం ఈ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్లో సింగిల్ ఫ్రాక్షన్ని కన్సిడర్ చేస్తాం. అంటే ఒక సింగిల్ ఫ్రాక్షన్ని కన్సిడర్ చేసి ఫ్రాక్షన్స్ని మనం డివైడ్ చేస్తున్నాం. అందుకే ఇక్కడ నేను ఇండివిజువల్ పెట్టా. సార్ మళ్ళీ గ్రూప్స్ చేస్తామా? ఎస్, గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని కూడా తీసుకొని మళ్ళీ మనం దాన్ని టైప్స్ చేస్తాం. సో ఇక్కడ నేను ఇండివిజువల్ ఫ్రాక్షన్ తీసుకొని చేస్తున్నా కాబట్టి దీన్ని నేను టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ పెట్టా. ఇందులో ఫస్ట్ వన్ నానా ప్రాపర్ ఫ్రాక్షన్. రెండోది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. థర్డ్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఇక్కడ మొత్తం 3 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి నాన్న. ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్, రెండవది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మూడవది మిక్స్డ్ ఫ్రాక్షన్. దీంట్లో ముందు మనం ప్రాపర్ ఫ్రాక్షన్ గురించి చూద్దాం. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే జస్ట్ సింపుల్గా మీకు ఆల్రెడీ నేను ఫ్రాక్షన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ 2/3 తీసుకుంటే దీన్ని న్యూమిరేటర్ అంటారు, అవునా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో దీన్ని డినామినేటర్ అంటారు, ఇది కూడా మీకు తెలుసు. ఇప్పుడు జనరల్గా ఈ కేసును కనుక మనం గమనిస్తే మనకుండే ఆప్షన్స్, ఒకటి డినామినేటర్ దీనికంటే బిగ్ ఉండడం, ఒకటి అంటే డినామినేటర్ బిగ్ ఉంటుంది. రెండో కేసు ఏంటి, న్యూమిరేటర్ బిగ్ ఉంటుంది. మూడో కేసు ఏంటి, రెండు ఈక్వల్గా ఉంటాయి. చూడండి, ఇంతకు మించి వేరే ఏమైనా పాసిబులా? అయితే న్యూమిరేటర్ బిగ్ ఉండాలి, లేదా డినామినేటర్ బిగ్ ఉండాలి, లేదా రెండు ఈక్వల్గా ఉండాలి. అంటే ఒక ఫ్రాక్షన్లో న్యూమిరేటర్ డినామినేటర్ని కన్సిడర్ చేసినప్పుడు ఈ 3 కేసులు తప్ప వేరే ఏది పాసిబుల్ కాదు ఇక్కడ. అయితే డినామినేటర్ బిగ్ ఉండాలి, లేదా న్యూమిరేటర్ బిగ్ ఉండాలి, లేదా రెండు ఈక్వల్ ఉండాలి. సో 3 కేసుల్ని బేస్ చేసుకొని వాడు ఈ ఇండివిజువల్ ఫ్రాక్షన్ని 3 టైప్స్ కింద డివైడ్ చేశాడు.
ఇందులో ఫస్ట్ వాడు ఏం చేశాడంటే దీన్ని తీసుకున్నాడు. అంటే ఇఫ్ డినామినేటర్ ఈజ్ బిగ్గర్, డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద న్యూమిరేటర్, డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద న్యూమిరేటర్. అంటే ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్ అంటే కింద ఉన్నది, ఇప్పుడు 3/4, దిస్ ఈజ్ కాల్డ్ డినామినేటర్, దిస్ ఈజ్ కాల్డ్ న్యూమిరేటర్. ఇక్కడ చూడండి, డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద న్యూమిరేటర్ అంటే దీంతో కంపేర్ చేస్తాం, వేరే ఫ్రాక్షన్తో మనకు సంబంధం లేదు. ఒకటే ఫ్రాక్షన్లో డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద న్యూమిరేటర్ అంటే ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్ న్యూమిరేటర్ కంటే బిగ్గర్, పెద్దగా ఉంటే దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. దీన్ని ఇంకోలా కూడా చెప్తాం, ఇఫ్ న్యూమిరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్ అంటే ఇది పెద్దగా ఉందంటే అర్థం ఏంటి, ఇది చిన్నగా ఉన్నట్టే కదా. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కోసారి ఎగ్జామ్లో అడుగుతాడు, ఏమని అడుగుతాడు, ఇన్ ఏ ఫ్రాక్షన్ ఇఫ్ ద న్యూమిరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్ అంటే ఒక ఫ్రాక్షన్లో న్యూమిరేటర్ డినామినేటర్ కంటే చిన్నగా ఉంటే, అలాంటప్పుడు మీరు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు పని చేయండి, ఒక ఫ్రాక్షన్ రాసుకోండి. వాడు ఏమన్నాడు, ఇఫ్ ద న్యూమిరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్ అంటే డినామినేటర్ ఒక నెంబర్ రాసుకోండి, న్యూమిరేటర్ ఎలా ఉందన్నాడు, లెస్ దాన్ అన్నాడు, సో పైన దానికంటే తక్కువ నెంబర్ రాసుకోండి. ఓకే, ఇది ఫ్రాక్షన్. ఇప్పుడు దీన్ని ఏమంటారు, సో మనకు తెలుసు కదా, డినామినేటర్ గ్రేటర్ ఉంది అంటే దట్ షుడ్ బి ప్రాపర్ ఫ్రాక్షన్. క్లియర్ అన్నానా? సో ఇప్పుడు ఇన్ ఏ ఫ్రాక్షన్ ఇఫ్ ద డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద న్యూమిరేటర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు దీన్ని మనం బాగా గమనిస్తే ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ని మనం గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, జనరల్గా ఇది నేను మీకు ఇచ్చే జస్ట్ ఒక హింట్ నానా, ఇది నాట్ ఏ లాజికల్, జస్ట్ ఫర్ ఏమంటారు దాన్ని బట్టి అంటారు, బట్టి కూడా బండ గుర్తులు అంటారు చూసారా, ఆ ప్యాటర్న్లో చెప్పడం కోసం. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే, మామూలుగా మనం ఒక ఆబ్జెక్ట్ని ఎప్పుడు పార్ట్లు చేస్తాం, ఫ్రాక్షన్ అంటే చెప్పుకున్నాం, రిప్రజెంటేషన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ఏ హోల్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, 4 పార్ట్స్ తీసుకున్నా, దీంట్లో ఒకటి నేను తీసుకున్నా. అంటే జనరల్గా ఏంటంటే ఒక వస్తువును భాగాలు చేసినప్పుడు మనం ఎన్ని తీసుకున్నా, 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, మ్యాక్సిమం 4 తీసుకోవచ్చు. కానీ ఒకే దాంట్లో డైరెక్ట్ అది తీసుకోలేస్తామా? జనరల్గా ఒక ఆబ్జెక్ట్ని పార్ట్స్ చేసినప్పుడు అందులో ఉన్న టోటల్ పార్ట్స్ కంటే తక్కువ తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో దాంట్లో నేను 6 పార్ట్స్ చేశాను, లైక్ దిస్. ఇలా చేయకూడదు, ఎందుకంటే అది ఈక్వల్ పార్ట్స్ కిందకి రాదు. ఖచ్చితంగా ఈక్వల్ పార్ట్స్ అవ్వాలి నాన్న, ఈక్వల్ పార్ట్స్ కాకపోతే అసలు దాని ఫ్రాక్షన్ కింద కన్సిడర్ చేయం. సార్ నేను 6 పార్ట్స్ అని చెప్పి ఇలా కట్ చేసి, సార్ నేను ఇలా కూడా కాదు, ఇది 6 చూడండి, 1 2 3 4 5 6, సార్ 1/6 అనకూడదు, ఎందుకంటే ఇది ఈక్వల్ పార్ట్స్ లేవు, ఖచ్చితంగా ఈక్వల్ పార్ట్స్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, దీన్ని 3 పార్ట్స్ చేశాను. 3 పార్ట్స్లో నేను 1 పార్ట్ తీసుకున్నా, ఓకే 1/3 నో ప్రాబ్లం. ఇప్పుడు 2 పార్ట్స్ తీసుకున్నా, 2/3, మ్యాక్సిమం 3/3 అంతే కదా. అంటే నార్మల్గా మనం తీసుకునేది ఇలా ఉంటుంది. అంటే దీన్ని ఏంటి, ప్రాపర్ షేరింగ్ అంటారు, అంటే పర్ఫెక్ట్ పంచుకుంటున్నాం మనం. సో కాబట్టి ఇది రెగ్యులర్గా నార్మల్గా ఉండేది కాబట్టి దీన్ని మనం ప్రాపర్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద న్యూమరేటర్. ఓకేనా? తర్వాత ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది నాన్న, ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటిది ఆ పాయింట్? The value of the proper fraction is always less than 1. ఇది ఇంపార్టెంట్. ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ తీసుకుంటే ఆల్వేస్ లెస్ దాన్ 1. ఎందుకు చెప్తా నేను, ఇది ఎప్పుడు కూడా లెస్ దాన్ 1 ఉంటుంది నాన్న. ఎనీ కేస్ ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ టిల్ ఎండ్, నువ్వు ఏ ఫ్రాక్షన్ తీసుకో, ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకో, అది ఎప్పుడు లెస్ దాన్ 1 ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా 1 కానీ గ్రేటర్ దాన్ 1 కానీ అవ్వదు. అసలు దీన్ని బ్లండర్ బండ ఏమంటుంది దాన్ని, బండ గుర్తు అసలు ఇక ఫిక్స్, ఇట్ వోంట్ బి చేంజ్. ఎందుకు నేను చెప్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ అంటే ఏంటి, 1. అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తే జనరల్గా ఏమంటాం, 1 అంటాం. ఇప్పుడు ఈ 1 కంటే ఎక్కువ ఉందనుకో, ఈ 1తో పాటు పక్కన ఇంకో ఆబ్జెక్ట్ ఉంది 2, అంటే గ్రేటర్ దాన్ 1. లేదు 3 తీసుకున్నాం అంటే ఇప్పుడు నేను 3 అని అంటే 1 కంటే ఎక్కువ,
సో 2 అనేది 1 కంటే ఎక్కువ, 3 అనేది 1 కంటే ఎక్కువ. బట్ ప్రాపర్ ఫ్రాక్షన్ నేనేం చేస్తున్నా, ఒక్కటే ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నా. అంటే ఈ ఒక్క ఆబ్జెక్ట్లో ఎన్ని పార్ట్స్ తీసుకున్నా, 1 పార్ట్ తీసుకున్నా, అంటే 1/4. అంటే ఈ మొత్తం 1 అనుకుంటే ఇందులో నేను తీసుకుంది ఎంత, ఒక చిన్న పార్ట్. అంటే 1 కంటే ఇది మొత్తం తీసుకుంటే 1, బట్ నేను తీసుకుంది ఈ పార్టే, అంటే ఇది 1 కంటే తక్కువ. ఇప్పుడు సపోజ్ నేను 2 పార్ట్స్ తీసుకున్నా, అంటే 2/4. చూడండి 2/4 అంటే 2 పార్ట్స్ తీసుకున్నా. ఇది కూడా ఒకటి, అంటే మొత్తం ఆబ్జెక్ట్ తీసుకుంటే నేను ఒకటి తీసుకున్నట్టు, కానీ ఇక్కడ నేను మొత్తం ఆబ్జెక్ట్ తీసుకోలే కదా, దాంట్లో 2 పార్ట్లే తీసుకున్నా. ఇప్పుడు 3వ పార్ట్ కూడా తీసుకున్నా, 3/4. ఇది కూడా 1 కంటే తక్కువే. సార్ మరి నేను 4వ పార్ట్ కూడా తీసుకుంటే 1 అవుతుంది కదా సార్, 4/4. కానీ నేనేం చెప్పా, డినామినేటర్ బిగ్ ఉండాలని చెప్పా, ఇక్కడ బిగ్ లేదు. సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాదు. ఈ 3 ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఈ 3 కూడా నేను ఫుల్గా తీసుకోలేదు. నేను ఫుల్గా తీసుకుంటే 1, బట్ నేను ఫుల్గా తీసుకోలేదు, అంటే ప్రతి దాంట్లో కూడా ఫుల్ కంటే తక్కువే తీసుకున్నా, కాబట్టి 1 కంటే తక్కువే ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఒక బిస్కెట్ నేను మొత్తం తీసుకున్నా 1, నో ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేసాను, ఇందులో ఒక పార్టే తీసుకున్నా, సో 1/5. చూడండి, అంటే ఒక దాంట్లో చిన్న ముక్క తీసుకున్నా. నేను 1 తీసుకుంటే వాల్యూ 1, 1 కంటే ఎక్కువ తీసుకుంటే వాల్యూ గ్రేటర్ దెన్ 1. నేను 1 లోపే ఒక దాంట్లో ముక్క తీసుకున్నా, సో 1 కంటే తక్కువ. ఇప్పుడు 2 పార్ట్స్ తీసుకున్నా, చూడండి 2/5, ఇది కూడా 1 కంటే తక్కువ. ఇప్పుడు 3 పార్ట్స్ తీసుకున్నా, ఇది కూడా 1 కంటే తక్కువ. 4 పార్ట్స్ తీసుకున్నా, ఇది కూడా 1 కంటే తక్కువ. సార్ నేను 5 పార్ట్స్, లేదు, అది ప్రాపర్ ఫ్రాక్షన్ కాదు. ఎందుకని, 5/5 గ్రేటర్ దాన్ లేదు, కాబట్టి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాదు. కాబట్టి దీని వాల్యూ ఎప్పుడు కూడా లెస్ దాన్ 1 ఉంటుంది. సో ప్రాపర్ ఫ్రాక్షన్లో ఈ 2 పాయింట్లు వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇఫ్ ద డినామినేటర్ ఈస్ గ్రేటర్ దాన్ ద న్యూమరేటర్ అండ్ దిస్ వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ 1. ఒక్క నిమిషం చూసుకున్నానా. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాపర్ ఫ్రాక్షన్లో మీకు ఎగ్జాంపుల్స్ కింద కావాలి అంటే మనకి ఒక రిమెంబరెన్స్ ఉంటుంది నాన్న, 2/3 అండ్ 5/8, 7/11 లైక్ దట్. సో ఇన్ ఆల్ కేసెస్ ద డినామినేటర్ ఈస్ గ్రేటర్ దాన్ ద న్యూమరేటర్. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఇంప్రాపర్లోకి వద్దాం. ఇప్పుడు ఇందాక మనం చెప్పిన 3 కేసెస్లో ఒకటి అయిపోయింది, డినామినేటర్ బిగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 4/3 అంటే ఇక్కడ చూస్తే న్యూమినేటర్ ఈస్ బిగ్గర్ దాన్ ద డినామినేటర్. అంటే ఇక్కడ న్యూమిరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్. అంటే ఒక ఫ్రాక్షన్లో న్యూమినేటర్ అనేది డినామినేటర్ కంటే బిగ్, పెద్దగా ఉంటే దాన్ని ఇంప్రాపర్ అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే ప్రాపర్కి ఇంగ్లీష్లో ఆపోజిట్ వర్డ్ ఏంటి, ఇంప్రాపర్. మన మామూలుగా ఇంగ్లీష్లో ఆపోజిట్ వర్డ్ చెప్తే ఏం చెప్తాం, ప్రాపర్కి ఆపోజిట్ వర్డ్ ఇంప్రాపర్. ప్రాపర్లో ఏది పెద్దగా ఉంది, డినామినేటర్ బిగ్ ఉంది. సో ఇంప్రాపర్లో ఏమి ఉంటుంది, న్యూమినేటర్ ఉంటుంది, అంటే రివర్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు, 2 గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సందర్భాల్లో ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ప్రాపర్ డినామినేటర్ బిగ్గర్, అంతే. ఇక ఆటోమేటిక్ ఇంప్రాపర్ ఏమవుతుంది, రివర్స్, న్యూమిరేటర్ బిగ్గర్. సో అందుకే ఇక్కడ న్యూమిరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు మనం, ఆల్రెడీ ఇప్పుడు మనం చూసినవి 5/2, 7/3, 11/4. దీస్ ఆల్ ఆర్ కమ్ అండర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇంకో కండిషన్ కూడా ఉంది నాన్న. ఏంటిది ఆ కండిషన్ అంటే, న్యూమిరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్. అంటే మీకు ఇందాక చెప్పిన 3 కేసుల్లో ఒకటి ఇది ప్రాపర్లో అయిపోయింది, మిగిలిన 2 కేసులు కూడా కమ్ అండర్ ద ఇంప్రాపర్. మొత్తం మీకు ఏం చెప్పా, 3 కేసెస్ చెప్పా. ఒకటి ఐదర్ డినామినేటర్ బిగ్గర్, ఆర్ న్యూమరేటర్ బిగ్గర్, ఆర్ బోత్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ కేసులో డినామినేటర్ అయిపోయింది, ఇంకెన్ని కేసెస్ మిగిలినాయి, 2 కేసెస్. ఈ 2 కేసెస్ కూడా ఇంప్రాపర్లోనే వచ్చేస్తాయి.
అంటే ఇఫ్ ద న్యూమరేటర్ ఈక్వల్ టు డినామినేటర్ దెన్ ఇట్ ఈస్ ఇంప్రాపర్. ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ద డినామినేటర్ దెన్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ ఇంప్రాపర్. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే వెరీ సింపుల్ నానా, 5/5, 2/2, 3/3. సో ఓకేనా, సారీ, దిస్ ఈజ్ అబౌట్ ద ఇంప్రాపర్. సార్ మరి ఇక్కడ లెస్ దాన్ 1 అని చెప్పారు కదా, మరి దీని వాల్యూ ఎలా ఉంటుంది, దీని వాల్యూ ఎలా ఉంటుంది, దీన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చూడండి, ఒక ఆబ్జెక్ట్, బాగా వినండి, ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ నేను 4 ఈక్వల్ పార్ట్స్ చేశాను. ఓకేనా, ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేశా, 4 ఈక్వల్ పార్ట్స్ చేశా. ఎప్పుడైనా కూడా మనం చేసిన టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద వేస్తాం, రైట్. ఇప్పుడు ఇందాక మనం ప్రాపర్గా ఏం చేసాం, 1 తీసేసుకున్నారు, 1/4, సో 1 కంటే తక్కువ, సో లెస్ దాన్ 1 రాశాను. ఇప్పుడు నేనేం చేశా అంటే, ఇది మొత్తం 1 కదా, నేను ఈ మొత్తం తీసేసుకుంటే 1 తీసుకున్నట్టు లెక్క. సో నేనేం చేశా, ఇందులో ఉన్న 4 పార్ట్స్ని నేనే తీసేసుకున్నా. చూడండి, అంటే ఈ 4 పార్ట్స్ నేనే తీసేసుకున్నా. అంటే అంటే మీరు అడగచ్చు, సార్ సింగిల్ తీసుకోవచ్చు అంటే, ఫస్ట్ పక్కన ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఇద్దామని 2 ముక్కలు చేశా, ఇంక 2 వచ్చారు, 4 ముక్కలు చేశా. వాళ్ళు ఏమన్నారు, మాకు వద్దురా, మేము తినం దీన్ని, మాకు ఈ చాక్లెట్లు బిస్కెట్లు పడమన్నారు. ఏం చేసాం, మొత్తం నేనే తినేసాను. అంటే ఇప్పుడు 4 పార్ట్స్ చేశా, కానీ 4 పార్ట్స్ నేనే తీసుకున్నా. అంటే టోటల్ ఆబ్జెక్టు నేనే తీసేసుకున్నా. అంటే ఈ టోటల్ వాల్యూ ఉంది చూసారా, 1 నేను తీసేసుకున్నాను. అంటే ఉన్నది మొత్తం ఎంత ఆబ్జెక్ట్ అయితే ఉందో అది మొత్తం నేను ఒక్కడనే తీసేసుకున్నా. కాబట్టి దీని వాల్యూ ఎప్పుడు కూడా ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకని, ఈ కేస్ ప్రకారం న్యూమినేటర్ ఈక్వల్ టు డినామినేటర్ ఉంది కదా, అంటే దాని వాల్యూ బికమ్ 1. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఏం చెప్పా, ద ఫ్రాక్షన్ ఈజ్ ఏ న్యూమెరికల్ ఫార్మ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్లో ఒక హోల్ పార్ట్ని చూపించడానికి మనం ఏం చేస్తారని చెప్పాము, ఫ్రాక్షన్ వాడతారని చెప్పాం. సార్ ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే ఈ పార్ట్ 1/4, అంటే న్యూమరేటర్ ఏమవుతుంది, 1/4 అవుతుంది. 2 తీసుకుంటే 2/4, 3 తీసుకుంటే 3/4, ఇక మొత్తం తీసుకుంటే 4/4. అంటే మ్యాక్సిమం ఇక్కడ చూసుకుంటే న్యూమరేటర్ డినామినేటర్ కంటే చిన్నగా ఉండాలి, 1/4, 2/4, 3/4, లేదా సమానంగా ఉండాలి. మరి ఈ 5/4 ఎట్లొచ్చింది సార్, అసలు న్యూమినేటర్ ఎలా బిగ్ వస్తుంది? ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే డినామినేటర్ బిగ్ ఉండాలి, లేదా 2 ఈక్వల్ అవ్వాలి. మరి ఇది ఎలా పాసిబుల్, అసలు ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా పాసిబుల్, దాన్ని మీకు ఒక్కసారి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తానా. ఒకసారి ఇక్కడ చూడండి, చాలా సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే బాగా వినండి, ఒక ఆబ్జెక్ట్ ఉంది, నేనేం చేశా, దీంట్లో 4 పార్ట్స్ చేశా. చేసిన తర్వాత నాకేమైంది, సో ఈ పార్ట్ నేను తీసేసుకున్నా, 1/4, ఇది కూడా తీసుకున్నా, 2/4, 3/4, 4/4. అంటే ఈ ఆబ్జెక్ట్లో నేను 4/4, అంటే 4 పార్ట్స్ నేను ఆల్రెడీ తీసేసుకున్నా. నాకు ఇంకా కావాలనిపించింది, సో ఏం చేశా, ఇంకొక ఆబ్జెక్ట్, సేమ్ ఆబ్జెక్ట్ తీసుకున్నా, దీన్ని కూడా ఏం చేశా, 4 ఈక్వల్ పార్ట్స్ చేశా. ఇప్పుడు ఈ పార్ట్ కూడా నేనే తీసుకున్నా, అంటే 5. నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని 4 పార్ట్సే చేశాను. బాగా చూడండి, ఈ 2 సేమ్ ఆబ్జెక్ట్స్, ఈ పార్ట్ ఎంత ఉందో ఇదంతే ఉంటుంది, ఇదెంత ఉందో ఇదంతే ఉంటుంది, ఇదెంత ఉంటుందో ఇదంతే ఉంటుంది, సేమ్ సైజు ఇది ఉంటుంది. అంటే ఈ 5 పార్ట్స్ యొక్క సైజు సేమ్. అంటే నేనేం చేసా, ఒక ఆబ్జెక్ట్ని చేసిన పార్ట్స్ 4A, కాబట్టి ఆబ్జెక్ట్ని చేసిన పార్ట్స్ 4A, కానీ నేను తీసుకున్న పార్ట్స్ ఎన్ని, 5. అర్థమైందా? అంటే చేసిన పార్ట్స్ 4A, నేను తీసుకునే 5, అందుకే ఇది 5/4. ఇక్కడ మీరు ఎప్పుడు గమనించినా ఖచ్చితంగా మోర్ దాన్ 1 ఆబ్జెక్ట్ ఉంటుంది, 100%. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఒక ఆబ్జెక్ట్తో పాసిబుల్ అవ్వదు, ఖచ్చితంగా మోర్ దాన్ 1 ఆబ్జెక్ట్ ఉండాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూడండి, ఇక్కడ చూడండి,
చూడండి, నేను ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తే ప్రతి ఆబ్జెక్ట్ని ఎన్ని పార్ట్స్ చేసా? 3. ఒక ఆబ్జెక్ట్ని నేను చేసిన పార్ట్స్ 3, కాబట్టి ఖచ్చితంగా కింద ఏముంటుంది? 3 ఉంటుంది. ఫస్ట్ దాంట్లో 1, 2 తీసుకున్నా, ఈ మొక్క నాకు నచ్చలేదు పక్కన పెట్టేసా, ఏదో పాడైపోయింది డ్యామేజ్ అయింది పక్కన పెట్టేసా. ఇందులో మళ్ళీ ఏం చేసా? 3, 4, ఇక్కడ ఒకటి తీసుకున్నా, ఇక్కడ ఒక 2 తీసుకున్నా. ఎన్ని పార్ట్స్ తీసుకున్నా ఇప్పుడు నేను? 6/3. ఇది ఇంప్రాపర్. ఖచ్చితంగా చూడండి, ఇక్కడ కూడా ఒక ఆబ్జెక్ట్ కంటే ఎక్కువే ఉంది. ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నా ఖచ్చితంగా మోర్ దాన్ 1 ఉంటుంది. కాబట్టి దీని వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ అయితే ఈక్వల్ టు 1 అవ్వచ్చు లేదా గ్రేటర్ దాన్ 1 అవ్వచ్చు. దీన్ని మనం సింపుల్గా ఇలా చూపిస్తాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. దీని అర్థం ఏంటంటే ఇక్కడే గ్రేటర్ దాన్ ఉంటుంది, దీని కింద చిన్న గీత పెడితే అది ఈక్వల్ టు. సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఒకసారి చెక్ చేసుకున్నాను. ఓకే రైట్ అన్న. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్ అయిపోయింది, ఇంప్రాపర్ అయిపోయింది. మీకు డౌట్ రావాలి, సార్ యాక్చువల్గా మీరు 3 కేసులు చెప్పారు. ఏమేంటి ఆ కేసులు? ఒకటి డినామినేటర్ గ్రేటర్ ఉన్నప్పుడు, ఫస్ట్ దాంట్లో అయిపోయింది. రెండో కేసు ఏంటి? న్యూమరేటర్ గ్రేటర్ ఉన్నప్పుడు, ఇంప్రాపర్లో అయిపోయింది. మూడోది ఏంటిది? 2 ఈక్వల్ అయినప్పుడు, అది కూడా ఇంప్రాపర్లో అయిపోయింది. మరి ఇక్కడే ఉంటుంది సార్, ఇక్కడే ఉంటుంది అంటే ఇది కూడా ఇంప్రాపరే. కాకపోతే ఏంటంటే ఇంప్రాపర్ని కొంచెం సింప్లిఫై చేయడానికి దాన్ని ఇంకో ఫామ్లో పెట్టాడు. అదేంటిదంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. ఎలా? ఇప్పుడు మీకు ఇందాక నేను ఒకటి చూపిస్తాను, ఇందాకదే జాగ్రత్తగా వినండి. ఇంప్రాపరే, ఇన్నేం చేయట్లేదు, జస్ట్ ఇంప్రాపరే. ఇంప్రాపర్లో ఏం చేసాం మనం? ఫస్ట్ 4 ఈక్వల్ పార్ట్స్ చేసా కాబట్టి /4. ఓకేనా? అయితే ఇక్కడ 1, 2, 3, 4, 5 మొత్తం ఎన్ని పార్ట్స్ తీసుకున్నా? 5/4. దిస్ ఈజ్ ఇంప్రాపర్. క్లియర్, అసలు ఏ డోకా లేదు. అయితే సార్ ఇది ఇప్పుడు మీరు ఇలా 5 రాసే బదులు నేను ఇది మొత్తం నేను ఆల్రెడీ తీసేసుకున్నా కదా, సో నేను దీని ప్లేస్లో 1 రాస్తాను. ఏమైంది? మొత్తం ఒకటి తీసేసుకున్నా కదా, ఇందులో ఒక పార్ట్ తీసుకున్నా, అంటే ఒక ఫుల్ ఆబ్జెక్ట్ తీసుకున్నా, దాంతోపాటు ఒక పార్ట్ తీసుకున్నా. అంటే ఇది 2 నేనే తీసుకున్నా కదా, అంటే ఒక ఫుల్ ఆబ్జెక్ట్ ప్లస్ ఇంకో దాంట్లో ఒక పార్ట్, ఈ రెండింటిని కలిపితే 1/4. అంటే ఇక్కడ రాసేటప్పుడు ఈ ఫుల్ ఏదైతే ఉందో దాన్ని నెంబర్ ఫామ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇంకో క్వశ్చన్ తీసుకున్నావు, చూడండి 3 పార్ట్స్. ఇందులో నేనేం చేసా? మొత్తం అన్నిట్లో 3 పార్ట్సే కాబట్టి 3. ఇందులో నేను ఇది తీసుకున్నా, ఇది తీసుకున్నా, ఇది తీసుకున్నా, 3 పార్ట్స్ తీసుకున్నా. 4, 5, 6 ఈ 2 పార్ట్స్ తీసుకున్నా. ఇక్కడ 7, 8, 9, ఇక్కడ 10. ఇప్పుడు మొత్తం నేను చూడండి ఇంప్రాపర్గా రాస్తాం, చేసింది 3 పార్ట్స్, కింద 3, మొత్తం ఎన్ని పార్ట్స్ తీసుకున్నా? 10/3. దిస్ ఈజ్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఏం తప్పులేదు. దీన్ని ఇంకోలాగా ఏం రావచ్చు? ఇది మొత్తం నేను తీసేసుకున్నా అంటే 1, ఇది కూడా తీసేసుకున్నా 2, ఇది కూడా తీసేసుకున్నా అంటే 3 ఫుల్స్ తీసేసుకున్నా. సో 3 ఫుల్స్ అంటే 3 ప్లస్ ఇందులో ఏం చేసా? ఒక పార్ట్ తీసుకున్నా అంటే 1/3. సో సింప్లీ 3 1/3. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంప్రాపర్ ఫ్రాక్షను మిక్స్డ్ ఫ్రాక్షను ఒకటే, రాసే విధానంలో తేడా. అంటే ఇప్పుడు 2 ఉంది, మనం ఎలా రాస్తాం? TWO 2 రాస్తాం, 2 రాస్తాం, రెండు ఒకటే, తేడా ఏం లేదు. బట్ రాసే విధానంలో తేడా. ఇంప్రాపరే మిక్స్డే ఇంప్రాపర్, బట్ ద ఫార్మ్ ఆఫ్ రైటింగ్ విల్ బి డిఫరెంట్. సార్ మరి ఎందుకు ఇలా రాయాలి? అవర్ ఈజీ కన్వీనియంట్, అంతే, ఏం లేదు. జస్ట్ ఇప్పుడు నీకు 10/3 అన్నప్పుడు మీకు ఇందాక డౌట్ వచ్చింది కదా, సార్ అసలు న్యూమరేటర్ ఎందుకు ఎక్కువ వచ్చింది? దానికి క్లారిఫికేషన్. అంటే 3 ఫుల్స్ ఉన్నాయి, ఇంకో 1 ఉంది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు నాన్న, వెరీ సింపుల్. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి హోల్ నెంబర్ ఉంటుంది, ఖచ్చితంగా హోల్ నెంబర్ ఉంటుంది. హోల్ నెంబర్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే రెండో ఫ్రాక్షన్ ప్రతిదీ కూడా ప్రాపరే ఉంటుంది, ఇంప్రాపర్ ఉండే ఛాన్స్ లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది కూడా ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1.
పక్కా, ఎందుకంటే ఆల్రెడీ ఇంప్రాపర్ ఫ్రాక్షనే కదా, కాబట్టి ఇది కూడా ఆల్వేస్ ద వాల్యూ బికమ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. దిస్ ఈజ్ అబౌట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్ నానా. దీనికి ఎగ్జాంపుల్ కింద మనం కన్సిడర్ చేస్తే 5 1/2, ఒక హోల్ నెంబర్, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇండివిజువల్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళొక్కసారి దీన్ని జాగ్రత్తగా వినండి. మీకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే జస్ట్ ఒక కామెంట్ బాక్స్లో మీ యొక్క రిప్లై ఇవ్వండి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.